తిరుపతి జిల్లా డక్కిల మండలం పలుగుడు గ్రామంలోని సర్వే నంబర్ 1లోని సుమారు 6 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాస్పద భూములను సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు. కొంతకాలంగా వివాదం జరుగుతున్న ఈ భూములకు సంబంధించి తిరుపతి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా విచారణ చేపట్టారు. పలుగోడు ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు ఒక్కొక్కరు 1.5 ఎకరా చొప్పున 6 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. ఈ విషయంపై అదే కాలనీకి చెందిన మరో కొందరు ఈ భూమి మాది అంటూ ఆ భూమి స్వాధీనం చేసుకునే క్రమంలో ఇరు వర్గాల వారికి వివాదం రావడం జరిగింది. దీనిపైన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ప్రభుత్వ భూమి అని, ఆ భూమిలోకి ఎవరూ ప్రవేశించకూడదని, నిషేధపు బోర్డు ఏర్పాటు చేయమని డక్కిలి తహసీల్దార్ ఎం శ్రీనివాసులకి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల మేరకు ఆ వివాదాస్పదమైన భూమిని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుంటూ బోర్డు నాటి 144 సెక్షన్ కూడా పోలీసు వారికి చెప్పి అమలు చేశామని డక్కిలి తహసీల్దార్ ఎం శ్రీనివాసులు తెలియజేశారు. అర్థం లేని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని ఆయన అన్నారు. నేను డక్కిలి తహసీల్దార్ మాట్లాడుతున్నాను. మీకు ఎస్టర్డే అంటే నిన్న డక్కిలి మండలంలో పలుగోడు గ్రామంలో సర్వే నెంబర్ 1 నందు మొత్తం 757 ఎకరాల్లో ఆర్ఎఫ్ గాను 646 ఎకరాలు, పాను టీజీపీ కెనాలు మరియు అక్కడ కొంతమందికి డికేట్ పట్టాలు పాను 6.5 ఎకరా వేకెంట్ ల్యాండ్ ఆల్రెడీ అక్కడ ఉన్నందున అక్కడ గత నెల 19వ తేదీ మే 19వ తేదీన ఇరు వర్గాలు అర్జీలు దాఖలు చేసుకున్నారు. అందులో మోమిడి పెంచులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ 6.5 ఎకరా కావాలని, మరియు అక్కడే కొంతమంది ఎస్సీలు మాకు గతంలో తెలుగం కాలకపోయిన భూమికి సంబంధించి మాకు నష్టపరిహారం కింద మాకు మిగిలిన 4.5 ఎకరా 5 ఎకరాలు భూ పంపిణీ కార్యక్రమం కింద పట్టాలు ఇప్పించమని వాళ్ళు అక్కడ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఇరువురు వర్గాలు ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు దీని మీద మీకు మే నెలలో ఇరు వర్గాలు అర్జీలు పెట్టుకున్నందువల్ల మేము గ్రామ రెవెన్యూ రికార్డును పరిశీలించి అది రెవెన్యూ ఫారెస్ట్ ల్యాండ్ కింద నిర్ధారించి ప్రభుత్వ భూమి కాబట్టి ఇరు వర్గాల దగ్గర కానీ అక్కడ రెడ్డిస్ విశ్వేందర్ రెడ్డి దగ్గర కానీ ఉన్న అడంగల ఎంట్రీలు కూడా అన్ని ఫేక్ ఎంట్రీలని నిర్ధారించి ఇరువురికి ఈ ఊరిని దిగనీయకుండా హెచ్చరిక బోర్డును పెట్టించడం జరిగింది. పెట్టించిన తదుపరి మరియు అక్కడ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కౌంటీకి సంబంధించిన అరవ పార్వతి కూడా మన సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ నందు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో అర్జీ దాఖలు చేసుకున్న తర్వాత నిన్న సబ్ కలెక్టర్ గూడూరు వారు కూడా వచ్చి విచారించడం జరిగింది. కానీ ఎవరి వద్ద ఎటువంటి ఆధార పత్రాలు లేనందున ఈ 10 మంది ఎస్సీలు ఒక వర్గము, మోమిడి పెంచులి ఫ్యామిలీకి సంబంధించిన ఎస్సీ వర్గం ఇరు వర్గాల దగ్గర ఎటువంటి హక్కుపత్రాలు కానీ అడంగల ఎంట్రీలు కానీ లేనందున అక్కడ హెచ్చరిక బోర్డును పెట్టించమని ఆదేశాలు జారీ చేశారు. సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ హెచ్చరిక బోర్డును పెట్టించడం జరిగింది. ఈ యొక్క వచ్చే ఆరోపణలు అవాస్తవమని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాము. మేము అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నాము. రేపు వచ్చే భూ పంపిణీ కార్యక్రమంలో కూడా వాళ్ళ ఫ్యామిలీలన్నీ విచారించి వాళ్ళకి టికెట్ పట్టాలు మంజూరు చేస్తామని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు ఆక్రమించంగా ఇక్కడ వచ్చి అన్నెసెసరీ కల్టివేట్ చేయడానికి అవసరం లేదు. మీకు కూడా కల్టివేట్ చేయడానికి లేకపోతే ఇక్కడ వచ్చి గొడవ చేస్తే అందరూ ఉంది నేను తర్వాత మీకు ఏదైనా భూమి కావాలంటే లేకపోతే మీరు వేరే భూమి లేదు అసైన్మెంట్ కమిటీ ఒక ప్రొసీజర్ పరంగా అప్లై చేయండి. అక్కడ కలెక్టర్ కూడా మేము అప్లై చేస్తున్నాం సార్. పొలాలన్నీ అందరూ పోయినాయి సార్, పొలాలన్నీ పోయినాయి. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with the perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these
went to a student into Adi Shankara as a successful student. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Hi Nilor, please subscribe to N3 TV.